మార్చి 2026 నెలకు సంబంధించి మార్చి 28వ తారీఖున అన్ని పాఠశాలల వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాసా యాప్లో ఏ విధంగా ఆ యాక్టివిటీకి సంబంధించి డేటా కానీ ఫొటోస్ని కానీ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఈ సాసా యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన అమరావతి teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. అదే వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు ఈ క్యాపిటల్ SE తర్వాత అండర్స్కోర్ తర్వాత డైస్ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అండర్స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది, ఆ విధంగా అండర్స్కోర్ ఇవ్వాలి. హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది. క్యాపిటల్ SE అండర్స్కోర్ డైస్ కోడ్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట. అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ P క్యాపిటల్ W క్యాపిటల్ D PWD @1234 ఇదేనమాట. అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. 23 - 3 అంటే ఎంత 20 ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. అంతేకాని 23 - 3 అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు. ఇక్కడ యాజ్ టీజ్ గా ఇవ్వకూడదు. ఇదేంటంటే ఒక లెక్క ఇచ్చారు, దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చా వద్ద ఇవ్వాలి. ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చాలో ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి మార్చి నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ముందుగా మనం ఈ సాసా యాక్టివిటీస్ని సబ్మిట్ చేయడానికి క్రింద స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి డేటా మొత్తం ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం మనకి 15 రకాల క్వశ్చన్స్ ఎస్ను అడుగుతుంది. కొన్ని చోట్ల మనకి ఇమేజెస్ కూడా అప్లోడ్ అడుగుతుంది. కాబట్టి మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, టోటల్గా విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు టోటల్ మొత్తాన్ని ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వర్తిస్తాము. తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ వారి యొక్క డిజిగ్నేషన్ పొజిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వారు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీరి కాక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వారి యొక్క పేరు కూడా కనిపిస్తుంది. తర్వాత ఒక గ్రూప్ ఫోటో కూడా వారితో మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. క్యాప్చర్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా లైవ్లో ఫోటో తీసుకుంటాం అనమాట. చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉన్నట్లయితే గ్యాలరీలోంచి కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ చూస్ ఫ్రమ్ గ్యాలరీని మీరు ఉపయోగించుకోండి. ముందుగానే ఫొటోస్ అన్ని తీసుకుంటే అవన్నీ గ్యాలరీలో ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. లైవ్ అనేది మనకి అప్లోడ్ అనేది కొన్నిసార్లు ఫెయిల్ అయితే ఆ లైవ్ అనేది మరలా ఇంకోసారి తీయడం అనేది మనకి కష్టం కాబట్టి ముందుగానే ఫొటోస్ని తీసుకొని గ్యాలరీలోంచి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్లో అంటే స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారనేది టోటల్ నెంబర్కి ఇస్తాము. స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టోటల్ నెంబర్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి వెదర్ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ డ్రైవ్స్ అంటే ఈ జీరో వేస్ట్కి సంబంధించి మనం డ్రైవ్ని టేకప్ చేసామా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ కంపల్సరీ మనం ఎస్ అని చెప్పిస్తాము. అదేవిధంగా ఈ డ్రైవ్కి సంబంధించి మనం ఒక ఫోటోను కూడా క్యాప్చర్ చేయాలి. దాని కొరకు ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేసేసి మీరు గ్యాలరీలోంచి అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఈ వేస్ట్కి సంబంధించి ఆ చెత్త బట్టలు ఉంటాయి కదా, వాటికి కలర్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కలర్ కోడ్స్ మనం చెప్పామా అనేది అంటే మనం ఉపయోగిస్తున్నామా అనేది ఇక్కడ ఎస్ అనమాట. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీని మనం ప్రమోట్ చేస్తున్నామా అంటే ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ కానీ లేదంటే ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ కానీ వీటన్నిటిని మనం ప్రమోట్ చేస్తున్నామా అంటే మనం ఉపయోగిస్తున్నామా ఇతరులకు చెబుతున్నామా అని ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకన్ అప్ వద్ద ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ కూడా మనం టోటల్ నెంబర్ ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే అడిగారు కాబట్టి స్టూడెంట్ నెంబర్స్ టోటల్ ఇస్తాము. నెక్స్ట్ ఈ 5th వన్ వచ్చేసరికి మన క్లాస్ రూమ్స్ సంబంధించి క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ని మనం చేపట్టామా అంటే మన క్లాస్ రూమ్స్ మనం క్లీన్ చేసుకున్నామని చెప్పి ఇక్కడ ఎస్ అని చెప్పి
ఎస్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇచ్చేస్తాము. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ వద్ద టోటల్ నంబరు ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ట్రీ ప్లాంటేషన్ సంబంధించింది అనమాట 6th క్వశ్చన్. ఇక్కడ ఎన్ని మొక్కలను మనం నాటాము అనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఆ మొక్కలకు సంబంధించి కూడా ఇక్కడ మన ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ 7th వచ్చేసరికి మన పాఠశాలలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి మనం స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ని మనం నిర్వహించామా అనేది ఇక్కడ ఎస్ అనమాట. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ స్కూల్ లెవెల్లో కానీ లేదంటే మండల్ లెవెల్లో కానీ ఏదైనా సరే ఆ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో కనుక పార్టిసిపేషన్ అనేది ఉన్నట్లయితే మనం ఫోటో తీసుకుంటాము మన విద్యార్థులకు సంబంధించి. నెక్స్ట్ 8th వచ్చేసరికి వెదర్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ చేపట్టామా అని చెప్పేసి అనమాట. అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ అంటే అవాయిడ్ చేయటం అనమాట, రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్. కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది విద్యార్థులకైతే మనం అవేర్నెస్ కల్పించాము అనేది ఇక్కడ నంబరింగ్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ 9th వచ్చేసరికి ఈ వేస్ట్కి సంబంధించి రకరకాలు ఉంటాయన్నమాట. అంటే విభజిస్తాం అనమాట. అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఇలా మనకి వేస్ట్ అనేది 3 టైప్స్గా మనం విడగొట్టుకొని వాటిని మనం విడివిడిగా ఉంచాలి. కాబట్టి వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చామా విద్యార్థులకి అనేది ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది విద్యార్థులు అయితే మనం ట్రైన్డ్ చేసామో, ఎంతమంది విద్యార్థులకి అయితే మనం వీటి గురించి తెలియపరిచామో ఆ నెంబర్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఏవైనా కాంపిటీషన్, ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కానీ ఏవైనా సరే ఈ స్వచ్ఛత రిలేటెడ్కి సంబంధించి ఏమైనా కాంపిటీషన్స్ మన పాఠశాలలో మనం కండక్ట్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు అయితే పాల్గొన్నారో నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఫోటోను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th వచ్చేసరికి ఈ హ్యాండ్ వాషింగ్ కానీ అంటే ఈ హ్యాండ్ వాషింగ్, హైజీన్, శుభ్రత గురించి మనం డెమాన్స్ట్రేషన్ అనేది అంటే ఏ విధంగా చేతులను శుభ్రపరచుకోవాలి, అంటే అన్నం తిన్న తర్వాత కానీ లేదంటే వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలనేది ఒక డెమాన్స్ట్రేషన్ అనేది చూపించి ఉన్నట్లయితే అంటే అవేర్నెస్ కల్పించినట్లయితే ఎస్ అని చెప్పిస్తాము. అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అయితే అవేర్నెస్ పొందారో ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ 12th వచ్చేసరికి ఈ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ అనమాట. ర్యాలీని కండక్ట్ చేస్తే మనం ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో నెంబరింగ్ ఇస్తాము. ఆ ఫోటోను కూడా క్యాప్చర్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఈ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ కనుక చేపట్టి ఉన్నట్లయితే మన పాఠశాల విద్యార్థులందరూ పబ్లిక్ ఏరియాస్లో అనమాట ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది విద్యార్థులు అయితే ఈ క్లీనప్ డ్రైవ్లో పాల్గొన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ 14th వచ్చేసరికి ఈ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయినింగ్ సంబంధించి మనం అవేర్నెస్ కల్పించి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది విద్యార్థులు అయితే పాల్గొన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఈ కంపోస్టింగ్ పిట్స్ అనమాట. మన పాఠశాలలో ఎగ్జిస్టింగ్గా ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఆ కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోటోని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వీటిలో ఎక్కడైతే ఫొటోస్, ఇమేజెస్ అడిగాయో అక్కడ మనం ఆ ఫొటోస్ని కూడా మనం ముందుగానే గ్యాలరీలో ఉంచుకొని మనం అప్లోడ్ చేయాలి. మనకి ఏమైనా ఫొటోస్ లేకపోయినా లేదంటే డేటా అప్లికబుల్ కాకపోయినా నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఈ డేటాని మొత్తం ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ క్రింద సబ్మిట్ ఆన్లైన్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఈ డేటా మొత్తాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేయండి. ఈ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అనేది ఏంటంటే ఇది ఆఫ్లైన్లో సేవ్ అవుతుంది, అంతేగాని ఆన్లైన్లోకి వెళ్ళదనమాట. ఇది కాదనమాట. కాబట్టి మీరు సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయండి. అది సబ్మిట్ అయ్యేంత వరకు ఆ ఆప్షన్ని యూజ్ చేయండి. ఒకవేళ ఎంతసేపు చేసినా మనకి అవ్వట్లేదనుకోండి, సర్వర్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ డేటా మొత్తం సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అవుతుంది కానీ సబ్మిట్ అవ్వదు. తర్వాత నెట్ కనెక్టివిటీ రాగానే మరలా యాప్ ఓపెన్ చేసేసి అప్పుడు సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేసేసి కంపల్సరీగా మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేటా సబ్మిట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి బ్యాక్కి వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఈవెంట్ డేటా రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ నాట్ సబ్మిటెడ్ ఉంది కదా, ఇక్కడ మీకు సబ్మిటెడ్ అని చెప్పి రావాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా, ఇది కూడా పోతుందన్నమాట. ఈ విధంగా మనం ఈ డేటా అనేది సబ్మిట్ అయిందా లేదా అనేది మనం ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు amravati-teacher.com వెబ్సైట్ నుంచి సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా ఈ మార్చి నెలకు సంబంధించి ఈ సాసా డేటాను ఈ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తూ ఉంటుంది.